హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లీలాకృష్ణ గోలి. ఈరోజు మనం మ్యాథ్స్కి సంబంధించిన సెకండ్ టాపిక్లో మనకి అర్థమెటిక్ ఉంది. ఆ టాపిక్ని అయితే ముందు కంప్లీట్ చేద్దాం. ఆ టాపిక్ తర్వాత మిగిలిన టాపిక్స్ని కూడా కంప్లీట్ చేద్దాం. ఆల్రెడీ మనకి సిలబస్ షీట్లో ఉన్న ఫస్ట్ టాపిక్లో కొన్ని అయితే నేను వీడియోస్ చేశాను. ఆ మిగిలిన టాపిక్స్ కూడా కంప్లీట్ చేస్తాను. ముందు సెకండ్ టాపిక్ కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే సెకండ్ టాపిక్ అనేది కొంచెం డెప్త్గా నేర్చుకోవాలి. అంటే డెప్త్గా అంటే ఇవి చాలా సింపుల్గానే ఉంటాయి. అర్థమైతే సింపుల్గా ఉంటాయి, అర్థం కాకపోతే వాటంత కష్టం ఉండదు. సో వాటి నుంచి మనం ఎక్కువ మార్క్స్ అయితే మనం గెయిన్ చేయొచ్చు. సో ముందు ఆ టాపిక్స్ని కంప్లీట్ చేద్దాం. మీరు నేను ఈ సెకండ్ టాపిక్ సంబంధించి కొన్ని షార్ట్ కట్స్ చెప్తాను. మీరు ఈ వీడియోని చాలా జాగ్రత్తగా వినండి. అర్థం కాకపోతే 1-2 సార్లు వినండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద నేను టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. ఆ టెలిగ్రామ్లో మీరు క్వశ్చన్స్ కనుక పోస్ట్ చేస్తే నేను వాటికి ఆన్సర్స్ ఇస్తాను. మన వాట్సాప్ గ్రూప్ అనేది ఈ 1000 మెంబర్స్తో కంప్లీట్ అయిపోయింది. సో నేను టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. ఇక్కడ నుంచి జాయిన్ అయ్యే వాళ్ళందరూ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. నేను మెయిన్గా టెలిగ్రాము, వాట్సాప్ రెండిట్లో పోస్ట్ చేస్తాను. ఇక్కడ నుంచి మెయిన్గా ఎక్కువగా టెలిగ్రామ్ని మనం వాడదాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్, లాభాలు నష్టాలు. ఇందులో మనకి ఏ టాపిక్స్ సబ్ టాపిక్స్ ఉన్నాయంటే పర్సంటేజెస్ నేర్చుకున్న తర్వాత మనం ప్రాఫిట్ అండ్ లాస్ నేర్చుకోవాలి. ఆ పర్సంటేజ్ చాప్టర్ కూడా నేను మీకు చెప్తాను అనమాట. ఈ లాభాలు నష్టాలలో మనకి లాభ శాతం ఎంత, ఇందులో నేర్చుకోవాల్సిన మెయిన్గా 2 టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే లాభ శాతాలు అంటే ప్రాఫిట్ పర్సంటేజ్, అలాగే నష్ట శాతం నేర్చుకోవాలి దీంట్లో అంటే లాస్ పర్సంటేజ్. సెకండ్ది ఏమో నేర్చుకోవాలంటే మనం డిస్కౌంట్ నేర్చుకోవాలి. డిస్కౌంట్ అలాగే డిస్కౌంట్ పర్సంటేజ్, డిస్కౌంట్ పర్సంటేజ్ నేర్చుకోవాలి. సో ఈ వీడియోని మనం 2 పార్ట్స్కి అయితే చేస్తాను. ఫస్ట్ పార్ట్లో మనకి లాభాలు, లాభం ఎంత, లాభ శాతం ఎంత, నష్టం ఎంత, నష్ట శాతం ఎంత అని మీకు చాలా సింపుల్గా నేనైతే నేర్పిస్తాను. సెకండ్ పార్ట్లో మీకు డిస్కౌంట్ ఎంత, డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత, అలాగే జిఎస్టీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సమ్స్లో మీకైతే నేర్పిస్తాను. సో ముందుగా నేను వీటికి సంబంధించి ఒక చిన్నవి అయితే రాస్తాను. మీరు కూడా ఇవి చాలా జాగ్రత్తగా రాసుకోండి. ఒక చిన్న ట్రిక్ చెప్తాను. మీరు క్వశ్చన్లో దేని మీద ఏది క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను. దీనికి సంబంధించి ఇది ఏ టెక్స్ట్ బుక్లో ఉన్నాయంటే నేను 8th వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ అన్నింటినీ కలిపి నేను ఈరోజు మీకు ఒక నోట్స్ని అయితే రెడీ చేశాను. నేను నోట్స్ రెడీ చేసేసాను. సో మీరు నా నోట్స్లో చూసుకొని, నేను నోట్స్తో రాస్తూ ఉంటాను, మీరు కూడా డైరెక్ట్గా రాసేసుకోండి. ఈ నోట్స్ రాసుకొని మీరు ఏం చేస్తారంటే ఎక్కడ బిట్స్ దొరికినా ఈ చాప్టర్కి సంబంధించి ఎక్కడ బిట్స్ దొరికినా దాన్ని మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. మ్యాథ్స్ అనేది మనకి కొంచెం టెక్స్ట్ బుక్స్లో లెందీగా ఉంటుంది. సో మ్యాథ్స్ని షార్ట్ కట్స్ చేసుకొని అంటే కాన్సెప్ట్ నేర్చుకొని మీరు ఎక్కడైనా ప్రిపేర్ అవ్వచ్చు. మరి సైన్స్, సోషల్ మాత్రం టెక్స్ట్ బుక్స్ని అయితే కంపల్సరీగా చదవాల్సి ఉంటుంది. సో ముందు చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్లో మనకి కాస్ట్ ప్రైస్ నేను ఏవైతే రాస్తానో ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా రాసుకోవాల్సి ఉందన్నమాట. కాస్ట్ ప్రైస్ అంటే ఏంటిది? కొన్న వెల. కొన్న వెలని మనం ఎప్పుడు ఎంత తీసుకోవాలంటే నేను ఒక వస్తువు కొన్నాను, ఎంత కొన్నాను, నేను ఎప్పుడు కొన్నదే నాకు 100% అనమాట. ఎప్పుడు దీన్ని కొన్న వెలని మనం ఈ చాప్టర్లో మనం ఎప్పుడు కాస్ట్ ప్రైస్ని, కొన్న వెలని 100% తీసుకోవాలన్నమాట. కాస్ట్ ప్రైస్, కొన్న వెల, దీన్ని నేను ఇంకెప్పుడు ఎలా రాస్తానంటే సిపి అని రాస్తాను. సిపి అంటే కాస్ట్ ప్రైస్, తెలుగులో కొన్న వెల. నెక్స్ట్ ఏంటిదంటే సెల్లింగ్ ప్రైస్. ఇవన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. సెల్లింగ్ ప్రైస్, అమ్మిన వెల. నేను ఈరోజు దీనికి సంబంధించిన నోట్స్ని అయితే ప్రిపేర్ చేశాను. అలాగే కొన్ని సమ్స్ను కూడా షార్ట్ కట్స్లో రెడీ చేశాను. అవి మీకు ఈరోజు చెప్తాను. అమ్మిన వెల మనకి సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వెల. అంటే మనం ఎంత కొన్నామో, కొన్నది నేను 100%కి అమ్మా. ఒకవేళ నేను 100%కి కొని 100% లేదా 100 రూపాయలకు కొన్నాను అనుకోండి, నాకు లాభం రావాలి. లాభం రావాలంటే ఏం చేయాలి? 100 రూపాయలకి ఎంతో కొంత పెంచి అమ్మాలి. అంటే 100 రూపాయలకి అంటే ఈ 100%కి లేదా 100 రూపాయలకి ఎంతో కొంత పెంచి అమ్మితే మాత్రమే నాకు లాభం వస్తుంది. పెంచి అంటే దీనికి నేను కొంత యాడ్ చేయాలి. సమ్ యాడ్ చేశాను అనుకోండి, సమ్ ప్రాఫిట్ని యాడ్ చేస్తే నాకేమొస్తుందంటే ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ రావాలంటే దీనికి సమ్ ఎంతో కొంత యాడ్ చేయాలి, అప్పుడు నాకు ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ నాకు నష్టం వచ్చింది అనుకోండి, అంటే నేను 100 రూపాయలకు కొన్నాను, దానికన్నా తక్కువకు అమ్మాను, అంటే 100లో నుంచి కొంత తగ్గించేసి నేను అమ్మాను, అప్పుడు మనకేమొస్తుంది? లాస్ వస్తుంది. 100 రూపాయలకి కొంత కొంటే నాకు ప్రాఫిట్ వస్తుంది, 100 రూపాయల నుంచి కొంత తగ్గించి అమ్మితే నాకు లాస్ పర్సంటేజ్ అనేది వస్తుంది. అంటే మనం సెల్లింగ్ అనేది ఇది చూడండి, కాస్ట్ ప్రైస్ కొంత కలపటం కానీ
కాస్ట్ ప్రైస్కి కొంత తీసేయటం కానీ మనకి లాభము లేదా నష్టము వస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్. ఇప్పుడు థర్డ్ పాయింట్ ప్రాఫిట్. ఇక్కడ నుంచి సమ్స్లో నేను ఎక్కడన్నా ప్రాఫిట్ అంటే లాభం, దీన్ని దేంతో సూచిస్తానంటే పి అంట. ప్రాఫిట్ అంటే పి. నెక్స్ట్ నష్టం. నష్టం అంటే లాస్, అంటే ఎల్తో సూచిస్తాను అనమాట. అలాగే ప్రాఫిట్ పర్సంటేజ్. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే పీ పక్కన పెట్టి ఇలా పెడతాయి, ఇది ఎందుకంటే షార్ట్ కట్గా. నెక్స్ట్ లాస్ పర్సంటేజ్ అంటే నేను ఎల్ పక్కన పెట్టి ఇది పెడతాను అనమాట. ఇదేంటిది, నేను ఈరోజు చెప్పబోయే పార్ట్ 1కి సంబంధించి. నెక్స్ట్ డిస్కౌంట్ గురించి కూడా మనం ఒకసారి చూద్దాం. అయితే మనం ఇప్పుడు ప్రాఫిట్ లేదా లాస్, ఇప్పుడే చెప్పాను, ప్రాఫిట్ లేదా లాస్ కావాలంటే మనకి, అంటే ఒక దాని మీద మనకి ప్రాఫిట్ కానీ లాస్ కానీ రావాలంటే మనం ఏ అమౌంట్ మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాం చూడాలి. మనకు ఒకవేళ ప్రాఫిట్ కానీ లాస్ కానీ రావాలంటే మనం ఏ అమౌంట్ మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇక్కడ 100 కదా, ఈ 100 ఏంటిది, కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వెల లేదా కాస్ట్ ప్రైస్. అంటే మనకి నష్టాన్ని దేని మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాం, మనం నష్టాన్ని దేని మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాం, కాస్ట్ ప్రైస్, కొన్న వెల. ప్రాఫిట్ ఇది, లాస్ ఇది. ప్రాఫిట్ పర్సంటేజ్ కానీ లాస్ పర్సంటేజ్ కానీ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఎగ్జామ్స్లో మనం దేని మీద క్యాలిక్యులేట్ చేయాలంటే, దేని మీద లెక్కించాలంటే కొన్న వెల మీద లెక్కించాలి. అది మెయిన్ పాయింట్. మనకి ఎగ్జామ్లో ఇస్తాడు, కొన్న వేల ఇస్తాడు, అమ్మిన వేల ఇస్తాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ అంటాడు, లాభ శాతం అంతా అంటాడు. మనం దేని మీద క్యాలిక్యులేట్ చేయాలో పర్సంటేజ్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇక్కడ చెప్పాను కదా, ఈ పాయింట్ని మీరు 1-2 సార్లు చాలా జాగ్రత్తగానండి. ఈ పాయింట్కి మీరు నోట్స్లో రాసుకోండి. లాభం కానీ లాభ శాతం కానీ, ప్రాఫిట్ కానీ ప్రాఫిట్ పర్సంటేజ్ కానీ, నెక్స్ట్ నష్టం కానీ నష్ట శాతం కానీ మనం దేని మీద లెక్కించాలంటే ఎల్లప్పుడూ మనం దేని మీద లెక్కించాలంటే కొన్న వెల మీద లెక్కించాలి. కాస్ట్ ప్రైస్ మీద మాత్రమే లెక్కించాలి. ఈ పాయింట్ చాలా 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 ఇంపార్టెంట్. ప్రాఫిట్ లేదా ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్ మనం దేని మీద క్యాలిక్యులేట్ చేయాలంటే ఆల్వేస్ వి క్యాలిక్యులేట్ ఆన్ కాస్ట్ ప్రైస్. మనకి లాభం కానీ లాభ శాతం కానీ, నష్టం కానీ నష్ట శాతం కానీ ఎప్పుడు మనం కాస్ట్ ప్రైస్, కొన్న వెల మీదే లెక్కించాలి. ఈ పాయింట్లు రాసుకొని దీనికైతే స్టార్ మార్క్స్ పెట్టుకోండి. రేపు డిస్కౌంట్ పార్ట్ 2లో చెప్తాను. డిస్కౌంట్ దేని మీద లెక్కించాలో అది రేపు చూద్దాం. సో ఈ 2 చిన్న టాపిక్స్ నేర్చుకుంటే మనకి ఇందులోంచి కంపల్సరీగా డిఎస్సికి మార్క్స్ వస్తాయి, అలాగే టెట్కి కూడా మార్క్స్ వస్తాయి. 1 or 2 మార్క్స్ అయితే గ్యారంటీ. ఈ చాప్టర్ నేర్చుకుంటే మనకి దేంట్లో ఉపయోగం ఉంటుందంటే పర్సంటేజ్, శాతాల్లో ఉంటుంది, అలాగే లాభ నష్టాలు ఈ చాప్టర్, అలాగే నెక్స్ట్ వడ్డీ లెక్కలు వస్తాయి, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, వాటిల్లో కూడా ఇవి చాలా సింపుల్గా ఉంటాయి ఒకసారి ఈ ట్రిక్ నేర్చుకుంటే. ఇప్పుడు నేను మీకు కొన్ని సమ్స్ చెప్తాను, ఈ సమ్స్ ప్రాక్టీస్ చేయండి. అలాగే సమ్స్లో నేను కొన్ని షార్ట్ కట్స్ చెప్తాను, మీరు గుర్తుపెట్టుకొని చేయండి అనమాట. ఇదైతే నోట్స్ రాసుకోండి, మీరు కంపల్సరీగా పాస్ చేసి లేకపోతే స్క్రీన్ షాట్ అయినా తీసుకొని మీరు దాన్ని రాసుకోండి. ఇప్పుడు నేను మీకు ప్రాఫిట్ పర్సంటేజ్కి, అలాగే ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే లాభ శాతానికి, నష్ట శాతానికి ఒక 2 ఫార్ములాలు చెప్తాను. మీరు ఆ ఫార్ములాలు పట్టి చేసినైనా ఆన్సర్ వస్తుంది. లేకపోతే నేను ఆ ఫార్ములాలు ఎగ్జామ్లో మీరు మర్చిపోతే షార్ట్ కట్స్ చెప్తాను, అంటే సమ్మును చూసి ఆన్సర్ ఎలా చేయాలో నేను మీకు నేర్పిస్తాను. ముందు ఫార్ములాస్ అయితే క్యాజువల్గా రాయాలి కాబట్టి ఫార్ములాస్ రాస్తాను, నెక్స్ట్ షార్ట్ కట్స్ రాస్తాను. ముందు ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే పీ పర్సంటేజ్ అంటే లాభ శాతం లాభము బై అంటే ప్రాఫిట్ బై దేని మీద వేయాలని చెప్పాను మీకు, కొన్న వెల అంటే కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇది ఒక ఫార్ములా. నేనైతే ఫార్ములాస్ పట్టి చేయను, నేనైతే షార్ట్ కట్స్ చేస్తాను. ఫార్ములాస్ రాసుకోండి. ఫార్ములాస్తో ప్రకారం చేసేవాళ్ళైనా ఫార్ములాస్ ప్రకారం అయినా చేయొచ్చు. లాస్ పర్సంటేజ్ అంటే నష్ట శాతము నష్టము లేదా ఇంగ్లీష్లో లాస్ బై కాస్ట్ పర్సంటేజ్ ఇంటూ 100. లాభాన్నైనా నష్టాన్నైనా మనం కాస్ట్ ప్రైస్ మీదే చేయాలి.
ఇక్కడ సిపి పెట్టాలా ఎస్పి పెట్టాలా అనేది మాత్రమే మనకి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. సిపి పెట్టాలి. సిపి అంటే కాస్ట్ ప్రైస్, సిపి అంటే ఓకే. ఇందాక నేను ఫార్ములాస్ చెప్పాను కదా, ఇప్పుడు నుంచి చెప్పే సమ్స్ అన్ని నేను ఎలా షార్ట్కట్లో చేస్తానో మీరు అలా షార్ట్కట్లో చేయండి. లేకపోతే ఫార్ములాస్ యూస్ చేసుకోవాలనుకుంటే ఇందాక ఫార్ములాస్ చెప్పాను కదా, వాటిని యూస్ చేసుకోండి. ముందు కాస్ట్ ప్రైస్, కొన్న వెల సిపి ఎంతో మనకి ఇవ్వాలి, దీన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు, అంటే లాభ శాతం ఎంత ఇచ్చాడు మనకి 20% ఇచ్చాడు. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వెల ఎంత ఇచ్చాడంటే 480 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమంటాడు అంటే కాస్ట్ ప్రైస్ లేదా కొన్న వెల కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు దీన్ని నేను ఎలా చేస్తానో చూడండి. నేను ఎప్పుడు ఇందాక మీకు ఒకటి చెప్పాను, కొన్న వెలని ఎప్పుడు ఏమనుకోమని చెప్పాను, నేను ఎప్పుడు కొన్న వెలని 100% అనుకుంటా. నేను ఎంత కొన్నానో తెలియదు, దాన్ని మాత్రం 100% అనుకుంటా. ఓకే, నాకు లాభం ఎంత వచ్చింది, 20% వచ్చింది. అంటే నేను లాభం నాకు ఎంత వచ్చింది, 20% లాభం వచ్చింది. అంటే 100 రూపాయలు కొని ఒక 20% ఎక్కువ కమ్మాను. అంటే నేను ఎంత కమ్మాను అనమాట, 120% కమ్మాను. అర్థమైందా? 100% కొన్నాను, 20% ప్రాఫిట్ లాభం వేసుకున్నాను, 120% అమ్మాను. అంటే 120% అమ్మాను. అమ్మిన వెల ఇది, మనకు వచ్చిన అమ్మిన వెల ఇది, వాడిచ్చిన అమ్మిన వెల ఏమో ఇది. చూసారా, మనకు వచ్చిన అమ్మిన వెల ఏమో 120%, వాడిచ్చిన ఏదో 480, అంటే 120%. నాకు 120%కి నేను అమ్మాను, వాడు ఎంత ఇచ్చాడు, దాన్ని 480 రూపాయలు ఇచ్చాడు. మనల్ని ఏమో కనుక్కోమంటాడు, కొన్న వెల కనుక్కోమంటాడు. కొన్న వెల ఎంత, ఎక్కడ 100% ఎంత, ఇది మనం కనుక్కోవాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, దీనికి నేను ఒకటి చెప్తాను, తక్కువ బై ఎక్కువ ఇంటూ 100. తక్కువ 100 బై ఎక్కువ 120 ఇంటూ ఇది యువతల పక్క ఎంత ఉందో అంత. తక్కువ బై ఎక్కువ ఇంటూ యువతలు ఎంత ఉందో అంత వేసుకోవాలి. తక్కువ బై ఎక్కువ ఇంటూ యువతలు ఎంత ఉందో అది మల్టిప్లైలో వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, 0 0 క్యాన్సిల్, 12 1 12 4 48. ఇప్పుడు చూడండి, 100 ఇంటూ 400 400 రూపాయలు. అది ఎంత కొన్నానండి, నేను 400 రూపాయలకి కొన్నాను. చూసారా, దీనికి ఫార్ములా ఎక్కడ వేసానా, ఫార్ములా వేయాల, జస్ట్ సింపుల్గా చేసేసాను. ముందు నేను అంతేనా 100% అనుకుంటా. ఏ సమ్ములైనా నేను కొన్న వెలని 100% అనుకుంటా. లాభం వస్తే లాభం, నష్టం వస్తే నష్టం. లాభం వస్తే ఇందాక మీకు చెప్పాను ప్లస్ చేయాలని, లాభం వచ్చింది ప్లస్ చేశాను 120. వాడు ఎంత ఇచ్చాను, 120 480 అన్నాడు. సో మనం ఏం కనుక్కోవాలి, 100% కనుక్కోవాలి. 100 ఈ తక్కువ బై ఎక్కువ, అంటే కిందది ఇంటూ పైది బై యువతలో ఉన్నది వేసుకోవాలి. వేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేసింది. సో ఇది షార్ట్ కట్ అనమాట. అంటే దీంట్లో మనకి ఫార్ములాస్ తెలియవసల్లా జనరల్గా మనం సమ్ముని చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ ఇలాంటిది ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు చూడండి, కాస్ట్ ప్రైస్, ఇది సెకండ్ సమ్. కాస్ట్ ప్రైస్ ఎంత అన్నాడంట, కాస్ట్ ప్రైస్ అంటే మనకి కొన్న వెల ఎంత ఇచ్చాడు, 7500 రూపాయలు అన్నాడు. నష్ట శాతం లాస్ పర్సంటేజ్ ఎంత అన్నాడు, 21% అయిన సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వెల ఎంత. ఎగ్జామ్లో మనకి టెట్లు ఇలాంటి సింపుల్గానే ఇస్తాడు, నేర్చుకోకపోతే కష్టంగా ఉంటాయి. నేనేం చెప్పాను, ఎప్పుడు కొన్న వెలని ఎంత అనుకుంటాను, 100% అనుకుంటా. కొన్న వెలని ఎప్పుడు నేను 100% అనుకుంటా. నాకు నష్టం ఎంత వచ్చింది, 21% వచ్చింది. అంటే 100% కొని నాకు నష్టం వచ్చిందంటే నేను తక్కువ కమ్మాను అంటే నాకు కొన్న దాంట్లోంచి కొంత తగ్గించుకొని అమ్మటం అంటే అందులోంచి కొంత తీసేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 100లో నుంచి 21 తీసేస్తే ఎంత, 79%. అంటే ఎంత కమ్మానంటే, ఎంత పర్సంటేజ్ కమ్మానంటే 79% అమ్మాను. ఇప్పుడు ఏం చేయాలి, నాకు ఆల్రెడీ 100% తెలుసు. 100% ఎంత, 7500. మనం ఎంత కనుక్కోవాలి, 79% కనుక్కోవాలి. 79% అంటే ఏం లేదు, అమ్మిన వెల, సెల్లింగ్ ప్రైస్, అమ్మిన వెల ఎంతో కనుక్కోవాలి. 79% ఎంతో కనుక్కోవాలి.
ఏం చేయమని చెప్పాను? 79 ఈ తక్కువ బై ఇంటూ ఎక్కువ వేసాను. ఏవతల ఎంత ఉంది? 7500. ఇప్పుడు ఇది 0 జీరోస్ క్యాన్సిల్ చేసేయండి. ఈ 0 జీరోస్ క్యాన్సిల్ చేసేయండి. 79 ఇంటూ 75 దీన్ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయండి. 79 ఇంటూ 75 ముందు 5 టేబుల్లో చేయండి. 5 9 45, 7 5 35, 35 ప్లస్ 4 39. నెక్స్ట్ 7 9 63, 7 7 49, 49 ఒక 6, 49 ఒక 6 55, 5 9 3 12 9 5 5925 రూపాయలకి నేను అమ్మాను. 5925 రూపాయలకి అమ్మాను. ఇక్కడ నేను ఫార్ములా ఎక్కడన్నా వేసానా? వేయలా. ఎందుకంటే బట్టి పట్టాల్సింది ఏమన్నా ఉందా? లేదు. జస్ట్ అర్థం చేసుకోవటం, వేసేయటం. సేమ్ ఇదే మనకి సమ్ములో ఇస్తాడు. ఆ సమ్ములో దీన్ని చేయటం అనమాట. సేమ్ ఇట్లాంటిది ఒకటి ఇంకో మోడల్ చేద్దాం చూడండి. ఇప్పుడు ఈసారి మనం డైరెక్ట్గా సమ్ములో చేద్దాం. సమ్ములో అంటే మనకి ఎగ్జామ్లో ఏ విధంగా ఇస్తాడో ఆ విధంగా ఒకసారి అయితే చూద్దాం. ఇప్పుడు మనం ఎగ్జామ్లో ఏ విధంగా ఇస్తాడో ఆ సమ్ము ప్రకారం చూద్దాం. ఇఫ్ రాహుల్ పర్చేజ్డ్ అన్ ఆర్టికల్ రేస్ 1500 రూపీస్. రాహుల్ అనే వ్యక్తి అంట ఒక ఆర్టికల్ని కొన్నాడంట. ఆర్టికల్ని కొన్నాడు. ఎంతకు కొన్నాడంట? 1500 రూపాయలకి కొన్నాడు. రాహుల్ పర్చేజ్డ్ అన్ ఆర్టికల్ ఫర్ 1500 రూపీస్ అండ్ సోల్డ్ ఇట్. సోల్డ్ అంటే అమ్మటం. సోల్డ్ ఇట్ ఫర్ ఎంతకు అమ్మేశాడు? సోల్డ్ ఇట్ ఫర్ 1950 రూపాయలకి అమ్మేశాడు. ఓకే, ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. ఎగ్జామ్లో మనకి ఎలా ఇస్తాడు? ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. ఇది క్వశ్చన్. ఇప్పుడు ఆన్సర్. ఇప్పుడు చూడండి, రాహుల్ కొన్నాడు. కొనడం అంటే కొన్న వెల. ఇంగ్లీష్లో కాస్ట్ ప్రైస్ ఎంత? 1500 రూపాయలు. సోల్డ్ ఇట్ ఫర్ అమ్మిన వెల. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1950. ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే లాభ శాతం ఎంత? ఇందాక మీకు ఫార్ములా చెప్పాను, ఆ విధంగానే చేయొచ్చు. ఎగ్జామ్లో అట్లా లేకపోయినా ఈజీగా ఎలా అయినా చేయొచ్చు. ఇప్పుడు నేను ఎంతకు కొన్నాను? 100% కొన్నాను. 100% కొన్నాను. ఎంతకు అమ్మాను? ఎంతకు అమ్మాను అంటే నాకు లాభ శాతం కనుక్కోమంటాడు. లాభ శాతం అంటే ఇక్కడ ఎంతో కొంత వాడికైతే లాభం అనేది వచ్చింది. అంటే 100%కి సమ్ అమౌంట్ అనేది మనం ఇక్కడ కలపాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కలిపామనుకోండి, ప్రాఫిట్ పర్సంటేజ్ మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఇప్పుడు ఎలా కనుక్కోవాలి? 100% లాభ శాతం, ఈ X% మనం కనుక్కోవాలి. ఆ X% ఎంతో మనకి తెలియాలన్నమాట. ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎలా తెలిసిందో ఒకసారి చూడండి. అంటే ఇక్కడ 100%. 100% అంటే 1500. ఈ 100% అంటే ఎంత మనకి? జాగ్రత్తగా చూడండి. 100% ప్లస్ ఎక్స్ అంటే 1500 ప్లస్ ఎక్స్. ఈ 1500 ప్లస్ ఎక్స్ అంటేనే మనకి 1950. అవునా కదా? ఒకసారి చూడండి. 100% అంటే 1500. 100% ప్లస్ ఎక్స్ అంటే 1500, 1950. అంటే 100% ప్లస్ ఎక్స్ అంటే 100% అంటే 1500 ప్లస్ ఎక్స్. ఈ రెండు కలిపితే మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 1950. 1950 అంటే 1500, 1950 ఎంత డిఫరెన్స్ వస్తుంది? మనకి నోట్తోనే క్యాలిక్యులేషన్ చేయాలి. 1950లో నుంచి 1500 తీసేయండి. డబ్బులు లెక్కలేమని మన ఫ్రెండ్కి 1950 ఇచ్చాం. ఖర్చు 1500 అయింది. ఎంత ఇస్తాడు మనకాడు? 450 ఇస్తాడు. దీనికి మళ్ళీ పక్కన వేసుకోవటం, దీంట్లోంచి వన్స్ ప్లేస్ ఒకటో స్థానం నుంచి ఒకటో తీసేయడం అవసరం. రోజు మన లెక్కలానే నిత్య జీవితంలో మనం ఏ విధంగా అయితే డబ్బులు ఇచ్చి తీసుకుంటామో ఆ లెక్కలు వేసుకుంటే ఇంకా సింపుల్గా ఉంటుంది. అంటే ఎక్స్ 450 వచ్చింది. లాభం ఎంత వచ్చింది? ఇదే లాభం. అంటే వాడు 1500 కొని 1950కి అమ్మాడు. అమ్మితే వాడికి 450 రూపాయలు లాభం వచ్చింది. ఇదే లాభం. లాభం ఇది. లాభం ఎంత? 450 రూపాయలు. అంటే మనం ఏం కనుక్కోమన్నాడు వాడు? లాభ శాతం, ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమన్నాడు. లాభం ఎంత వచ్చింది? 450. అంటే 100% మనకి ఇక్కడ చూడండి, 100% మనకి 1500 అయితే, 1500 రూపాయలు అయితే
మనకి 100% ఇదైతే 450 రూపాయలు. ఎందుకు ఇటుపక్క 450 వేయలేదు? ఎందుకంటే అమౌంట్ కింద అమౌంట్ వేయాలి, పర్సంటేజ్ కింద పర్సంటేజ్ వేయాలి. అమౌంట్ కింద అమౌంట్ వేయాలి, పర్సంటేజ్ కింద పర్సంటేజ్ వేయాలి. నేను ఇందాక చెప్పాను. మరి 1950 ఎక్కడ ఎందుకు వేయలేదు అనే డౌట్ మీకు రావచ్చు. నేను మీకు ఆ డౌట్ వస్తుందని ఫస్ట్లోనే చెప్పాను. మనం లాభాన్ని కానీ నష్టాన్ని కానీ నష్ట శాతం కానీ లాభ శాతం కానీ ఎప్పుడు దేని మీద కనుక్కోవాలి? కొన్న వెల మీదే కనుక్కోవాలి. కొన్న వెల మీదే కనుక్కోవాలి, అమ్మిన వెల మీద కనుక్కోకూడదు. సో అందువల్ల నేను ఇక్కడ 1500 వేసాను, 1950 వేయలేదు. 2 డౌట్లు మీకు క్లారిఫై చేశాను. ఒకటేమో ఇక్కడ 1950 ఎందుకు వేయలేదో చెప్పాను, రెండోది 450 ఇటుపక్క ఎందుకు వేయలేదో చెప్పాను. ఎందుకంటే 450 అనేది ఇక్కడ లాభం అంటే అమౌంట్ నెంబర్, ఇది కూడా నెంబర్, ఇదేమో పర్సంటేజ్ కింద పర్సంటేజ్ వేయాలి, నెంబర్ కింద నెంబర్ వేయాలి. ఇవి 2 డౌట్లు క్లారిఫై అయినాయి. ఈ పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఎటువంటి సమ్మనైనా మీరు ఈజీగా చేయొచ్చు. సో ఇప్పుడు మీకు ఇందాక ఏం చెప్పాను, తక్కువ బై ఎక్కువ ఇంటూ ఇటుపక్క ఎంత ఉందో అంత వేసేయండి, 100. ఇది అయిపోయింది కదా. 15వ టేబుల్ ఎక్కాలు నేర్చుకోవాలి. 15 ఒకట్ల 15, 15 2 30, 15 3 45, 15 3 45, 0 ఉంది కాబట్టి 0. ఎంత వచ్చింది మనకి? 30. అంటే ఇక్కడ 30 వచ్చింది. ఇక్కడ 30 వేసామంటే పైన పర్సంటేజ్ ఉంది, పర్సంటేజ్ కింద ఎప్పుడు పర్సంటేజ్ వేయాలి. అంటే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 30%. ఈ సమ్ము చాలా జాగ్రత్తగానండి, 1కి 2 సార్లు వినండి. ఈ ప్యాటర్న్ మీరు కనుక చేశారంటే ఫార్ములా లేకుండా ఎటువంటి సమ్మనైనా మీరు ప్రాఫిట్ మరియు లాస్ పర్సంటేజ్లో మీరు ఎటువంటి సమ్మనైనా మీరు చేసేయవచ్చు అనమాట. సో ఇంకొక సమ్ముతో మనం ఈ చాప్టర్ని క్లోజ్ చేద్దాం. సో ఇంకొకటి మళ్ళీ షార్ట్కట్లో ఏం చెప్తాను చూడండి. సెకండ్ క్వశ్చన్, ఏ మొబైల్ ఫోన్ ఈజ్ పర్చేజ్డ్ అంటే కొనడం అనమాట. కొనడం. ఒక మొబైల్ ఫోన్ ఎంత కొన్నాడంట? 5400 రూపాయలకి కొన్నాడంట. అండ్ సోల్డ్ ఇట్ ఫర్ అమ్మిన వెల ఎంతకు అమ్మాడంట? 4320 రూపాయలకి అమ్మాడు. ఎంత కొన్నాడు? కొన్న వెల షార్ట్కట్లు. కొన్న వెల ఎంతకంట? 5400 రూపాయలకి కొన్నాడు. ఎంతకు అమ్మాడు? 4320 రూపాయలకి అమ్మాడు. ఫైండ్ ద లాస్ పర్సంటేజ్. లాస్ ఎప్పుడు వచ్చిందో మీకు చెప్పాను. ఎక్కువ కొని తక్కువ కమ్మితే మనకి లాస్ వచ్చింది. అంటే ఇక్కడ మనకి లాస్ పర్సంటేజ్ ఇచ్చాడంటే మనం ఎక్కువ కొని తక్కువ కమ్మామని. చూడండి ఒకసారి మీకోసం అర్థమయ్యేటట్టు ఇలా రాస్తున్నా. నేనైతే డైరెక్ట్గా అక్కడే చేసేస్తాను, మీకు కొంత ప్రాక్టీస్ అయ్యేంతవరకు ఇట్లా రాస్తూ ఉంటా. కొన్న వేళ కాస్ట్ ప్రైస్ ఎంత? 5400. ఓకే. అమ్మిన వెల సెల్లింగ్ ప్రైస్ ఎంత? 4320 రూపాయలు. లాస్ పర్సంటేజ్ అంటే నష్ట శాతం ఎంత? సేమ్ ఇందాక ప్యాటర్న్ అర్థమవుతుందా? ఒకసారి ఇప్పుడు చూడండి. నేను ఎప్పుడు కొన్నా, ఎంత కొన్నా దాన్ని నేను 100% అనుకుంటా. నాకు నష్టం వచ్చింది. మీకు మొదట్లో చెప్పా, నష్టం వచ్చింది అంటే 100% మైనస్ సమ్ ఎక్స్. 100% మైనస్ సమ్ ఎక్స్. ఇప్పుడు దీన్ని మనం నష్ట శాతాన్ని కనుక్కోవాలి. అంటే ఈ ఎక్స్ పర్సంటేజ్ కనుక్కుంటే, ఇక్కడ ఎక్స్ పర్సంటేజ్ కనుక్కుంటే మనకి నష్ట శాతం అనేది వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఈ మీకు ఇందాక కూడా చెప్పా, ఈ 100% మైనస్ ఎక్స్ పర్సంటేజే ఇది అని. సో మీకు 100% ఎంత? 5400. ఎంతో కొంత తీసేశారు. అప్పుడు మనకి 4320. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5400 మైనస్ 4320 ఎంత? 4320. సబ్ట్రాక్షన్ చేయండి. 0. 10లో నుంచి 2 పోదు కాబట్టి 8. అక్కడ 3 ఉంటుంది. 0. ఇక్కడ ఎంత? 4 నుంచి 4 తీస్తే 0. మనకి ఇక్కడ 5 ఉంటుంది. 5లో నుంచి 4 తీస్తే 1. 1080. అంటే మనకి ఎంత తగ్గించుకొని మనం అమ్మామంటే 1080 రూపాయలకి మనం తగ్గించుకొని అయితే మనం అమ్మామన్నమాట. ఎంతగా తగ్గించుకొని అమ్మాం మనం? 1080 రూపాయలకి తగ్గించుకొని అమ్మాం. అంటే మనకి నష్టం ఎంత వచ్చింది? లాస్ ఎంత వచ్చింది? మనకి 1080 రూపాయలు వచ్చింది. ఇది నష్ట శాతం, ఆన్సర్ కాదు. మనకు కనుక్కోమంది నష్ట శాతం. మనకి నష్ట శాతం కనుక్కోవాలి. మనకి నష్టం అయితే ఎంత వచ్చింది? నష్టాన్ని ఎలా కనుక్కోవాలో మీకు ఇక్కడ చెప్పేశాను. ఇప్పుడు చూడండి, మనకి 100% 5400 రూపాయలు. మరి ఎంత తగ్గించుకొని అమ్మాను నేను? 1080కి తగ్గించుకొని అమ్మాను. ఆ తగ్గించుకొని
అమ్మాను కదా, అది ఎంత శాతం తగ్గించుకొని అమ్మాను అంటే ఇది మనకి 100% అయితే ఇది అందులో ఎంత శాతం నేను తగ్గించుకొని అమ్మాను. మళ్ళీ సేమ్ అదే 1080/5400 ఇంటూ 100%. చూడండి 2 సున్నాలు 2 సున్నాలు. ఇప్పుడు 1080/54. రెండిట్లో ఏ టేబుల్ పోయిద్దో చెప్పండి. రెండిట్లో ఏ టేబుల్ పోయింది? సరే, రెండిట్లో ఏ టేబుల్ పోయిద్దో కొంచెం మనకు కష్టంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు రెండో టేబుల్తో క్యాన్సిల్ చేసుకోవాలి. రెండో టేబుల్ 2 రెళ్ళు 4, 2 రెళ్ళు 4, తర్వాత 14 ఉండదు, 2 7. ఇక్కడ చూడండి 2 5లు 10, 2 4లు 8. ఇది ఇప్పటికైనా అర్థమవుతుంది ఏ టేబుల్లో పోయిద్దాం. 9వ ఎక్కం పోయిద్దాం. చూడండి 9 3 27, 9 6 54, 9 3 27, 9 6 54. ఇప్పుడు చూడండి 3 1లు 3 20లు 20 20 20 వచ్చింది. ఇక్కడ ఏంటిది? పర్సంటేజ్ కింద ఇక్కడ పెట్టాలి. అంటే 20%. నష్టం ఎంత శాతానికి అమ్మాడంటే 20%. ఏం లేదు ఈ సమ్ములో. ఇంత కొన్నాము, ఇంత కమ్మాము. తక్కువ కమ్మితే నష్టం వచ్చింది. ఎంత నష్టం కనుక్కోవాలి. 1080 నష్టం. ఎక్కువ కొని తక్కువ కమ్మా, ఎక్కువ కొని తక్కువ కమ్మా, ఎక్కువ కొని తక్కువ కమ్మితే నష్టం వచ్చింది. ఎంత నష్టం వచ్చింది? 1080. 1080 ఎంత శాతం అన్నాడు. ఇదేమో 100% అనుకో, ఇది అందులో ఎంత శాతం? ఇందులో కనుక్కోకూడదు, ఇందులో కనుక్కోవాలి. ఇది 100% అయితే ఇది ఎంత శాతం? అది బై ఇది 1080/5400 ఇంటూ 100. సో ఈ సమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు మీకు ఏ ప్యాటర్న్ అయితే చెప్పానో ఆ ప్యాటర్నే 1కి 2 సార్లు చాలా జాగ్రత్తగా చూడండి. ఆ ట్రిక్ అనేది అక్కడ ఉన్న ఒక చిన్న ట్రిక్ని కనుక మీరు పట్టుకున్నట్లయితే ఈ చాప్టర్ని మొత్తం మీరు ఈజీగా అయితే చేసేయచ్చు. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే మీకు పర్సంటేజ్ శాతాలు, తర్వాత చక్రవడ్డీ, బారు వడ్డీ ఈ చాప్టర్ అనేది ఇక్కడ మీకు ఈ అర్థమెటిక్లో ఈ చాప్టర్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. ఈజీగా మార్క్స్ గెయిన్ చేయవచ్చు. 1కి 2 సార్లేనండి. అలాగే ఎక్కువ సమ్స్ని ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదైనా సమ్స్ చేస్తున్నప్పుడు డౌట్ వస్తే ఆ సమ్స్ నేను టెలిగ్రామ్ కింద లింక్ ఇస్తాను. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, అందులో పోస్ట్ చేయండి. నేను వాటికి సింపుల్గా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇవి ఫార్ములాస్తో చేసే బదులు ఇలా చేయటం అనేది మనకి ఎగ్జామ్లో మనకి చాలా సింపుల్గా ఉంటాయి. మనకి ఎగ్జామ్లో టెన్షన్స్తో ఈ షార్ట్ ఫార్ములాసు అలాగే కోడ్లు ఇవన్నీ మర్చిపోతూ ఉంటాం. సో ఈ కాన్సెప్ట్ మనకు ఈ షార్ట్ కట్ కాన్సెప్ట్ కనుక మీరు నేర్చుకున్నట్లయితే చాలా ఈజీగా ఎగ్జామ్లో మీరు మార్క్స్ అయితే గెయిన్ చేయవచ్చు. 1కి 2 సార్లేనండి. దీని కంటిన్యూగా ఇంకో పార్ట్ ఉంది. ఇందులో ప్రాఫిట్ అండ్ లాస్లో మనకి డిస్కౌంట్ అనేది ఉంది. దాన్ని నేను మీకు నెక్స్ట్ వీడియోలో అంటే రేపు చేస్తాను. అలాగే ఈ చాప్టర్లో ఉన్న ప్రాఫిట్ ఇంకా ఏమైనా మనకి శాతాలు ఉంది, అది కూడా మీకు సింపుల్గా నేర్పిస్తాను. అలాగే బారు వడ్డీ, చక్రవడ్డీ లెక్కలు కూడా ఫార్ములా లేకుండా ఎలా చేయాలో నేను మీకు నేర్పిస్తాను. కింద మనకి డిస్క్రిప్షన్లో మన యాప్ లింకు అలాగే టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఫ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటిని మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అయితే నాకు కూడా మిగతా టాపిక్స్ కూడా మీకు చెప్పాలని ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టెట్ ఎగ్జామ్.